ఈ నెల 8వ తేదీన గుంటూరులో జరిగే మాదిగల మహాసభకు జిల్లా వ్యాప్తంగా ఉన్న మాదిగలంతా తరలి రావాల్సిందిగా నవ్యాంధ్ర ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు కాటేటి అరుణ్ కుమార్ శనివారం సాయంత్రం 6 గంటలకు జరిగినటువంటి మీడియా సమావేశంలో పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా అరుణ్ మాట్లాడుతూ మాదిగల రాజకీయంగా చైతన్యం కావాలని, ప్రస్తుతం రాజకీయ పరిస్థితుల్లో మనకు మన జాతికి అనుకూలంగా ఉన్నటువంటి పార్టీని ఎన్నుకోవాలని, మందకృష్ణ మాదిగ ప్రమేయం లేకుండా అందరినీ పశువుల మార్కెట్లో అమ్మకానికి పెట్టినట్లుగా రాజకీయ పార్టీలు తమను వాడుకుంటున్నాయని, ఈ విషయాన్ని గమనించి మాదిగలు అంతా ఈ నెల 8వ తేదీన గుంటూరులో జరిగే సభకు జిల్లా వ్యాప్తంగా తరలి రావాలని కోరారు. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకు, నా మాదిగ రక్త సంబంధికులకు, మాదిగ ఉపకులాల ప్రజలందరికీ కూడా నేను మీ మధ్యకు ఒక కొత్త రకంలో ఉన్నటువంటి ఒక ఉద్యమ రూపాన్ని, ఉద్యమ భావజాలాన్ని మీ అందరికీ పరిచయం చేయడం కొరకు, మాదిగ ఉపకులాల అభివృద్ధి కొరకు, మాదిగ ప్రజాప్రతినిధులు నేటి వరకు ఏ విధంగా పనిచేశారో వారి యొక్క పనితీరు, నేటి నుంచి ఏ విధంగా పని జరుగుతుందో ఈ ఎంఆర్పిఎస్ల యొక్క పనితీరును మీ ముందుకు తీసుకురావడం జరిగింది. మరి ముఖ్యంగా ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో మాదిగలకు రాజకీయ ప్రాధాన్యత కొరకు మేమందరము పాటుపడుతూ ఉన్నాం. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో మందకృష్ణ మాదిగ గారు మాదిగలందరినీ కూడా గంపగుత్తుగా ఒక ఓట్ల నిధిని అగ్ర పార్టీలకు, భారత జనతా పార్టీకి అలాగే టీడీపీకి గంపగుత్తుగా అమ్మకానికి పెట్టడం జరిగింది. ఎందుకు ఈ విధంగా జరుగుతూ ఉంది? ప్రతి ఎలక్షన్ సీజన్ వచ్చేసరికి మీటింగ్స్ మొదలవుతాయి. మందకృష్ణ గారి మీటింగ్. మరి ఈ యొక్క ఎలక్షన్ 5 సంవత్సరాలకు ఒకసారి అయినప్పుడు 5వ సంవత్సరం దగ్గరలో ఒక 6 నెలల ముందుగా మందకృష్ణ మాదిగ గారు స్టేజ్ మీదకి రావడం, బహిరంగ ప్రసంగాలు చేయడం, ఏదో ఒక పార్టీకి సపోర్ట్ చేయడం, మాదిగలందరూ ఈ పార్టీకి ఓటు వేయండి అని చెప్పేసి మాదిగలు మోసం చేయడం. ఎంతకాలం ఈ విధంగా ఒక ఏబిసిడి వర్గీకరణ పేరుతో మాదిగలందరూ కూడా ఐక్యత వచ్చి మిమ్మల్ని నమ్మి మేమందరం కూడా మీ మీద హోప్స్ పెట్టుకున్న టైం నుంచి నేటి వరకు 35 సంవత్సరాలు గడుస్తున్నా ఈ యొక్క ఏబిసిడి వర్గీకరణకి దారి తెన్ను లేకుండా పోయింది. అయినప్పటికీ కూడా మేమందరం ఏబిసిడి వర్గీకరణ మీద ఎప్పుడూ నిరాశ చెందలేదు. అవుతుంది మా సంకల్పం, మా ధ్యేయం, మా యొక్క చివరి గమ్యం ఏబిసిడి వర్గీకరణ సాధిస్తాం. దాన్ని విడిచిపెట్టాం. వాటితో పాటు మాకు అభివృద్ధి కావాలి. అభివృద్ధితో పాటు సామాజిక న్యాయం కావాలి. సామాజిక న్యాయంతో పాటు రాజకీయ అవకాశాలు మేము కోల్పోకుండా వచ్చిన రాజకీయ అవకాశాలు మేము చేజిక్కించుకునేలా ప్రతి దాంట్లో మా మాదిగ ఉపకులాల ప్రజలందరూ ఇమిడి ఉండాలనే ఆలోచనతో మా నవ్యాంధ్ర ఎంఆర్పిఎస్ పనిచేస్తూ ఉంది. ఈరోజు మందకృష్ణ మాదిగ గారు ఒకే పార్టీకి కొమ్ము కాస్తూ మాదిగలందరినీ కూడా బీజేపీలో చేరండి అంటూ, టీడీపీలో చేరండి అంటూ, గతంలో కర్ణాటకలో మాదిగలందరినీ బీజేపీలోకి విలీనం చేశానని చెప్పడం జరిగింది. అక్కడ కర్ణాటక పరిస్థితి ఏమైంది? మాదిగలంతా కూడా మందకృష్ణ మాదిగ వైపే ఉన్నారు. మందకృష్ణ ఏం చెప్తే అదే చేస్తారంటూ ఇతర పార్టీల్లో ఒక ధోరణి నడుస్తూ ఉంది. ఏ పార్టీ చూసినా సరే ఇది మాదిగపేట అయితే ఇది టీడీపీ కానీ లేదా బీజేపీ కానీ అవుద్ది, మనకి దీంతో ఎటువంటి పని లేదని చెప్పేసి ఇప్పుడున్నటువంటి అధికార ప్రభుత్వాలు కానీ ప్రతిపక్ష పార్టీలు కానీ మా గోడు వినిపించుకునే రోజులు లేవు. అలాగే అదే క్రమంలో కర్ణాటకలో మందకృష్ణను నమ్మి
మాదిగలందరూ కూడా బీజేపీకి ఓటేస్తామన్న మాట ఇచ్చినందుకు నేటికి కూడా అక్కడ మాదిగల పరిస్థితి అధోగతి పాలైపోయింది. సరే, దాన్ని విడిచిపెట్టేస్తే ఇప్పుడు తెలంగాణలో కూడా మందకృష్ణ మాదిగ గారు బీజేపీకి సపోర్ట్గా చేస్తూ బీజేపీ ఇచ్చిన హెలిప్యాడ్లలో క్యాన్వాసింగ్ తిరుగుతూ మేమందరం కూడా బీజేపీకి సపోర్టర్స్, మాదిగలంతా కూడా బీజేపీ కిందే పనిచేస్తారు అని చెప్పేసి మళ్ళీ మాదిగలను బీజేపీ విలీనం చేయడం జరిగింది. కానీ మాదిగలందరూ దేనికి ఓటేస్తున్నారు? కాంగ్రెస్ ఓటేస్తున్నారు. మరి మందకృష్ణ మాదిగ మీద అభిమానం ఉన్నప్పటికీ కూడా మా భవిష్యత్తును మేము కోల్పోకూడదనే ఒక ఆలోచనతో మాదిగలంతా కూడా మందకృష్ణ ఏం చెప్పినా సరే వినకుండా కాంగ్రెస్ పార్టీని నెగ్గించుకొని వారి యొక్క అభివృద్ధికి సహకారం ఉండేలా చేసుకోవడం జరుగుతుంది. అయినప్పటికీ మందకృష్ణ మాదిగ తెలుసుకోలేకపోతే దానంత విడ్డూరం ఇంకొకటి ఉండదు. ఈయన ఎప్పుడు చూసినా బీజేపీకి ఓటేయండి అని మాదిగలందరినీ ఒక సభ పెట్టి చెప్పడం జరుగుతుంది. మాదిగలందరూ కూడా కాంగ్రెస్కి ఓటేసి కాంగ్రెస్ నెగ్గించుకోవడం జరుగుతుంది. అయినా సరే మందకృష్ణ మాదిగ గారు తెలుసుకోకపోవడం చాలా దౌర్భాగ్యం. సరే, ఈ రెండు రాష్ట్రాల పరిస్థితి ఎలా ఉంటే ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ ఇదే తంతు. ఆంధ్రప్రదేశ్ వచ్చి మొత్తం అందరూ కూడా టీడీపీకి ఓటేయాలి, మాదిగలందరికీ కూడా టీడీపీలోనే ఈ యొక్క సామాజిక న్యాయం జరుగుద్ది, టీడీపీ మాదిగలను ఆదరిస్తుంది అంటూ వచ్చి కలవలు మాటలు చెప్పి అందరినీ కూడా టీడీపీలో విలీనం చేయడానికి ప్రయత్నాలు చేస్తూ గత నెల 30వ తారీఖున మీటింగ్ ఏర్పాటు చేయడానికి పూనుకున్నారు. అయినా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 25 మాదిగ కుల సంఘాలన్నీ మీటింగ్ పెట్టి ఈ యొక్క మందకృష్ణ మాదిగ గారు పెట్టే మీటింగ్ మాకు ఇష్టం లేదు, మేమందరం కూడా ఇక్కడ లోకల్ పార్టీల్లో కూడా ఇమిడి ఉన్నాం, కాబట్టి మీరు వస్తే మా పార్టీలకు ఉన్నటువంటి మనుగడలో లోపాలు వస్తాయి, కాబట్టి మీరు రావద్దు అని మేము ధర్నాలు చేసి మందకృష్ణ మాదిగ గారిని రాకుండా అడ్డుకోవడం జరిగింది. ఆ రోజు మీటింగ్ క్యాన్సిల్ అయింది. ఇప్పుడు మళ్ళీ మీటింగ్ పెట్టడానికి ఆలోచన చేసుకుంటున్నారు. కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నాను, మా భవిష్యత్తు మా చేతిలో ఉంది. మా భవిష్యత్తును మేము మంచి దారిలో తీర్చిదిద్దుకోవాలనుకుంటున్నాం. దయచేసి మందకృష్ణ మాదిగ గారు, మీరు ఈ రాష్ట్రానికి కావాలి అనుకుంటే అది కేవలం మాదిగల మీద ఉన్న ప్రేమ అభిమానాలతో మాదిగల్ని ఆదరించడానికి మాత్రమే రావాలి. అంతేగాని మీరు ఈ పార్టీకి ఓటేయండి, ఆ పార్టీకి ఓటేయండి, నేను చెప్పినట్టు చేయండి అని చెప్పడానికి మీరు సరిపోరు. మేము గత 30 ఏళ్ళగా మిమ్మల్ని నమ్మి మోసపోయాం. కాబట్టి ఈరోజు మా భవిష్యత్తు మేము